అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి బాలకిషన్. నేను నా యొక్క ఛానల్లో మా నాన్నగారు రచించినటువంటి ఎన్నో వేల పాటలు, స్తోత్రాలు, హారతి పాటలు ఎన్నెన్నో నేను నా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. నాన్నగారు దత్తభక్తులు శ్రీ మగ్గిడి వినాయకరావు గారు ఎన్నో వేల పాటలను ఆ దత్తుని యొక్క కృపతో రచనలను సాగించుతూ ఈనాటికి దత్తని అనుగ్రహంతో జీవనాన్ని సాగిస్తున్నారు. మా నాన్నగారు రాసినటువంటి అలాంటి పాటలు నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. నా పిల్లలు ఇందుకు సహకరించిన మా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఈ వీడియో ఛానల్ను మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాను. నేను సేకరించిన స్తోత్రాలను కూడా, నేను స్వయంగా రచించినటువంటి స్తోత్రాలు, పాటలు కూడా ఇందులో పొందుపరుస్తున్నాను. మీరు ఆదరిస్తూ నా ఛానల్ను భక్తి పారవస్యంలో ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇలాగే మీ యొక్క ప్రేమాభిమానాలను ముందుకు సాగించాలని కోరుతూ నేను ఇవాళ శ్రీ దత్తాత్రేయ చింతామణి స్తోత్రాన్ని ఈ వీడియోలో ఉంచుతున్నాను. శ్రీ దత్తం అనసూయాసుతం అత్రిపుత్రం ఋషీశ్వరం ఋషివంశజటాధారిం చిరాయుర్వేష దిగంబరం అమోఘరూపం భిక్షం చ సింహశృంగనివాసినం వ్యాఘ్రరూపం సదా రమ్యం నవద్వాదశనామనా వాగ్వరాజ్ సత్యవాణీ చ బ్రహ్మచారీ సదా దృఢం నిత్యాటనాపి సిద్రూషం ఉదాసముక్తిదాయకం నిత్యముక్తి గురురూపం శ్వాపదానారుకావహం ఇతి ద్వాదశనామాని చతుర్యుగ నివాసినం ఇది చింతామణి స్తోత్రం అత్రియస్య మహాత్మనా చతుర్వింశతి పాఠానా అత్రిసుతో భవేద్వశీ శుక్రదినే కృతం స్నానం ఏకాగ్రమనసా పఠేత్ ఆవర్తన సహస్రేణ లభతే వాంఛితం ఫలం. అందరికీ నమస్కారం. మా నాన్నగారు రాసినటువంటి ఈ పాట యొక్క భావం ఏంటంటే, 3 అక్షరాలే 3 గుణాలుగా మారి 3 రూపాలై నిలిస్తే అదే దత్తుని యొక్క అవతారం అని తెలిపే పాట. ఆ యొక్క అవతారంలో 3 అక్షరాలలో దాగి ఉన్న ఓంకారం యొక్క నాదము, లో మిళితమైనటువంటి ఆ ఊమల మేళనము యొక్క గొప్పతనము, ఆదినాదమే దత్తాత్రేయ అవతారమని తెలుపుతూ, ఆది రూపం దత్తావతారం ఓంకారమైన నాదం అయినది కనుక అది అమ్మ నాన్న సృష్టించు బ్రహ్మపదం ఉద్భవమైనటువంటి లయనాదం ఓంకారం అయితే, అమ్మ నాన్నలు అమ్మ రూపమే బ్రహ్మదేవుడై, నాన్న రూపమే శ్రీ విష్ణువై, లయరూపము పరబ్రహ్మమైనటువంటి శివాత్మకమైనదని తెలుపుట ఈ పాట యొక్క భావము. మీరు విని ఆనందిస్తారని నేను పాడుతున్నాను. నా వీడియోలో పొందుపరుస్తున్నాను. విని ఆదరిస్తారని అనుకుంటూ ఈ పాటను పాడుతున్నాను. త్రియక్షరాలన్నీ త్రిగుణాలుగా మారి త్రిరూపమై నిలచెను, అది దత్తాత్రేయ అవతారము. త్రియక్షరాలన్నీ త్రిగుణాలుగా మారి త్రిరూపమై నిలిచెను, అది దత్తాత్రేయ అవతారము. ఆవుమల మేళనం మారే ఓంకారమదినాదము, ఆవుమల మేళనం మారే ఓంకారమదినాదము. త్రియక్షరా
అక్షరాలన్నీ త్రిగుణాలుగా మారి త్రిరూపమై నిలిచెను. అది దత్తాత్రేయ అవతారము. సృష్టి ఆదినాదమవతారము. అది దత్తాత్రేయ అవతారము. ఉత్పత్తి పోషక లయ గుణలక్షణ సార్థకమే రూపము. రజసత్వతమ గుణ త్రిగుణాలయందున సత్వము శ్రేష్టము. ఉత్పత్తి పోషక లయ గుణలక్షణ సార్థకమే రూపము. రజసత్వతమ గుణ త్రిగుణాలయందున సత్వము శ్రేష్టము. త్రిమూర్తులలోకెల్లను హరిభారమే అధికము. త్రిమూర్తులలోకెల్లను హరిభారమే అధికము. త్రియక్షరాల నాదమందు ఓంకారనాదం నిండుగైన ఓంకారము పూర్ణము. అప్పుడది దత్తాత్రేయ అవతారము. త్రియక్షరాల నాదమందు ఓంకారనాదం నిండుగైన ఓంకారము పూర్ణము. అప్పుడది దత్తాత్రేయ అవతారము. త్రియక్షరాలన్నీ త్రిగుణాలుగా మారి త్రిరూపమై నిలచెను. అది దత్తాత్రేయ అవతారము. సృష్టించు బ్రహ్మ నుండి అమ్మ పదమోద్భవం. ఇరువురు జననకర్తలు. నారాయణ నుండి నాన్న పదాగమనం. ఇరువురు పోషణకర్తలు. సృష్టించు బ్రహ్మ నుండి అమ్మ పదమోద్భవం. ఇరువురు జననకర్తలు. నారాయణ నుండి నాన్న పదాగమనం. ఇరువురు పోషణకర్తలు. అజ్ఞానతిమిరకర్తయు శివుడు ఆచార్య తత్వరూపము. అజ్ఞానతిమిరకర్తయు శివుడు ఆచార్య తత్వరూపము. జనని జనక గురువులెల్ల బ్రహ్మ విష్ణు శివరూపులయ్య ఐక్య జ్ఞాన నిలయ కేంద్రము. అది దత్తాత్రేయ అవతారము. త్రియక్షరాలన్నీ త్రిగుణాలుగా మారి త్రిరూపమై నిలచెను. అది దత్తాత్రేయ అవతారము. ప్రశాంత సిద్ధికి తాప వినాశిని భగవతారాధన సత్యము. నిశ్చలలీనం తదాత్మ్యకారణం. సిద్ధి కార్యాలు నిర్విఘ్నము. ప్రశాంత సిద్ధికి తాప వినాశిని భగవతారాధన సత్యము. నిశ్చలలీనం తదాత్మ్యకారణం. సిద్ధి కార్యాలు నిర్విఘ్నము. కోరినది తీరును. కూర్చున్న చోటే జరుగును. కోరినది తీరును. కూర్చున్న చోటే జరుగును. చిక్కు చింత భారమంతా అతని పైన వదిలివేయ. జరిగినదేమిటో చెప్పుము. జరగనిదేమిటో చెప్పుము. అదే పరబ్రహ్మ మహాత్మ్యము. త్రియక్షరాలన్నీ త్రిగుణాలుగా మారి త్రిరూపమై నిలచెను. అది దత్తాత్రేయ అవతారము. జై గురుదత్త.